హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. కొంతమందికి శనగపిండి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసము ఈరోజు జొన్న పిండితో మురుకులు చూపిస్తున్నాను. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, త్వరగా చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా క్రిస్పీగా గుల్లగా ఉండే జొన్న పిండి మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్నపిండి మురుకుల కోసము ఒక బౌల్లో 4 కప్పుల జొన్నపిండిని, 1 కప్పు బియ్యం పిండిని, 1/2 కప్పు పుట్నాల పొడిని వేసుకోవాలి. పుట్నాల పొడిని వేయటం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1.5 స్పూను కారాన్ని వేసుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ల నువ్వులు, 1 స్పూను వామును కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపును యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి అందులోనికి ఇంగువ వేసి పిండిలోనికి వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ని పిండికి మొత్తము పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ ఎంత పడుతుంది అనేది కూడా పర్ఫెక్ట్గా చెప్తాను. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. పిండిని ముద్దగా చేయటానికి 3 కప్పుల వాటర్ అయితే పట్టింది. మురుకుల గొట్టంలో సరిపడా పిండిని పక్కకు తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలి. పిండిని బాగా మర్దన చేసుకోవాలి. సరిగా కలపలేదు అంటే మురుకులు చుట్టలుగా రాకుండా పీసెస్గా అవుతాయి. ఎప్పుడైనా మీకు పీసెస్ అయినాయి అంటే మీరు సరిగా కలపలేదని అర్థము. పిండి అయితే రెడీ అయిపోయింది. మురుకులు ఒత్తుకోవటానికి చిన్న హోల్స్ ఉన్న బిళ్ళని అయితే తీసుకుంటున్నాను. మీకు వేరే షేప్ కావాలి అంటే అదే యూస్ చేసుకోండి. మురుకుల పావు లోపలి వైపు ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని గుట్టంలోని పెట్టి మరను తిప్పివేయాలి. స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మురుకులు పిండే ముందు ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి. తక్కువ హీట్లో ఉన్నప్పుడు మురుకుల్ని పిండామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చి గట్టిగా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లోకి వేయగానే వెంటనే పైకి వచ్చేసింది, అంటే ఆయిల్ హీట్ సరిపోయింది. ఇప్పుడు మురుకులను మీకు కావాల్సిన సైజులో పిండుకోండి. డైరెక్ట్గా ఆయిల్లో పిండేస్తున్నాను. పెద్ద సైజు మురుకులను చేస్తున్నాను. మీరు చిన్న సైజు మురుకులను చేసుకోవాలి అనుకుంటే ఏదైనా పాలిథిన్ కవర్కి ఆయిల్ని అప్లై చేసి ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసి కాల్చుకోండి. హై ఫ్లేమ్ పైనే మురుకులను కాల్చుకోవాలి. 2 వైపులా టర్న్ చేసి కాల్చుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. పిండిని మొత్తం కూడా ఇదే విధంగా ఒత్తుకొని కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇదే కాదు ఇంకా ఎన్నో రకాల మురుకుల రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యము, డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని వీడియోను ఒకసారి చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.